ఎల్కామ్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ ముంబై బేస్డ్ కంపెనీ. ఈ కంపెనీ మెయిన్గా మ్యారిటైమ్ డిఫెన్స్ ఆపరేషన్స్ కి సంబంధించి డిఫెన్స్ టెక్నాలజీ, ఇండియాస్ లార్జెస్ట్ మ్యారిటైమ్ డిఫెన్స్ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రొవైడర్ అని చెబుతూ ఉన్నారు ఆ కంపెనీ ప్రతినిధులు. సో ఒకసారి ఈ కంపెనీ ఏం వర్క్ చేస్తుంది, ఏ ప్రొడక్ట్స్ ని భారత నేవీ కోసం లేదా భారత త్రివిధ దళాల కోసం ఇస్తామని చెప్తారు. కుల్దీప్ సింగ్ గ్రేవాల్ అని ఒక ఎంటర్‌ప్రెన్యూర్, ఆయన 1978లో స్టార్ట్ చేశారు, ముంబై బేస్డ్. ఆఫ్ కోర్స్ సిస్టమ్ ఇంటగ్రేషన్ చేసేటువంటి కంపెనీగా, ఇది సిస్టమ్ సొల్యూషన్స్ ఇచ్చే కంపెనీగా ఎదిగారు వాళ్ళు. అందుకనే మన దేశంలోనే నేవీకి సంబంధించి లార్జెస్ట్ సొల్యూషన్ ప్రొవైడర్ వీళ్ళే. అంటే మనకు వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ కూడాను అఫ్ కోర్స్ విదేశాల్లో ఉన్న టెక్నాలజీని కూడా వీళ్ళు తీసుకొచ్చి ఇంటగ్రేట్ చేయగలరు. విదేశాల్లో ఉన్నటువంటి ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్, ఓఈఎంస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర తీసుకొచ్చి, 2-3 ఓఈఎంస్ దగ్గర తీసుకొచ్చి వాటిని ఇంటగ్రేట్ చేసి సొల్యూషన్ ఇవ్వాలన్నా వీళ్ళు ఇవ్వగలరు. కాబట్టి అటువంటి కెపాసిటీ ఉన్నటువంటి కంపెనీ. విస్తృతంగా వీళ్ళు అందరూ కూడా డిఆర్డిఓ కావచ్చు, మన మిగతా రీసెర్చ్ ల్యాబొరేటరీస్ కావచ్చు, లేదా మన త్రివిధ దళాలు కావచ్చు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, తర్వాత మన కోస్ట్ గార్డు, వీళ్ళందరికీ కూడా సప్లై చేయడమే కాదు, ఈవెన్ సివిలియన్ పర్పసెస్ కూడా వీళ్ళు చాలా మందికి ఈ సొల్యూషన్స్ ఇచ్చారు. ముఖ్యంగా వీళ్ళ దగ్గర ఉన్నవి మనం చూస్తే కనుక సొల్యూషన్స్ C3I అని ఒకటి పిలుస్తారు, కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్ అండ్ ఇంటెలిజెన్స్. ఇవి కావాల్సిన ప్లాట్ఫామ్స్, దానికి కావాల్సిన ప్రోటోకాల్స్, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్, దానికి కావాల్సిన ఇంటగ్రేషన్, దానికి కావాల్సినటువంటి సిస్టమ్ డిజైనింగ్, ఇవన్నీ కూడా వాళ్ళు చేశారు గతంలో. ఆ కెపాసిటీ వాళ్ళకు ఉంది. అలాగే మ్యారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ అని MRCC అని ఒకటి పెట్టుకున్నారు. మనకు తెలుసు దాని అర్థం ఏంటో, మ్యారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్. అక్కడైనా షిప్ ఏదైనా డ్యామేజ్ అయిందా, లేదా సబ్మరీన్ ఏమైనా దెబ్బతినిందా, అక్కడి నుంచి ఎలా రెస్క్యూ చేయాలి, వాళ్ళైనా తీసుకురావాలి, దీనికి కావాల్సిన ప్రోటోకాల్, దానికి కావాల్సిన సిస్టమ్ అంతా కూడా వీళ్ళ దగ్గర ఆ ఎక్స్పర్టీస్ ఉంది. అలాగే రివర్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇది కూడా చాలా కీలకం. ఇన్లాండ్ సర్వీసెస్, మనకు నదులలో నుంచి వచ్చేటువంటి వాటికి కూడా నది ఫ్లో ఎలా ఉంది, సిల్టేషన్ మట్టి ఎలా ఉంది, కింద సోనర్స్ ఎలా ఉన్నాయి, నిజంగా ఇప్పుడు వెళ్ళగలదా లేదా, దాంట్లో ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, వరదలు ఎప్పుడు వస్తున్నాయి, నీటి మట్టం తగ్గిపోతే దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇదంతా కూడా వాళ్ళ దగ్గర డేటా ఇచ్చి సురక్షితంగా తీసుకురాగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఒక వర్టికల్ వాళ్ళ దగ్గర ఉంది. అలాగే నేషనల్ ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ సొల్యూషన్స్, ఇది చాలా పెద్దది. దేశంలోనే లార్జెస్ట్ నెట్వర్క్ అంతా వీళ్ళు తయారు చేశారు. 2012 నుంచి కూడా ఈ సిస్టమ్ అంతా పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా ఈ నేషనల్ ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్, ఇది చాలా కీలకం. ఐడెంటిఫికేషన్ ఎందుకు కీలకం మనం చూసాం, అజ్మల్ కసాబ్ లాంటి వాళ్ళు ఎలా వచ్చారో మనం చూసాం. కాబట్టి ఎక్కడ మన 7,000 కిలోమీటర్ల మన బార్డర్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఏ వచ్చినా కానీ వాటిని ఐడెంటిఫై చేసి, వాటిని డిటెక్ట్ చేసి, ఫ్రెండ్, ఫో ఏమి మొత్తం చెప్పగలిగినటువంటి, అవేర్నెస్ ఇవ్వగలిగినటువంటి సిస్టమ్స్, సెన్సర్స్ మొత్తం అన్ని కూడా వీళ్ళు డివైస్ చేసి వీడిచ్చారు. అండ్ ఆఫ్ కోర్స్ ఎక్విప్మెంట్ వాళ్ళు చాలా మంది దగ్గర కొని ఉండొచ్చు, బట్ ఈ మొత్తం ఇంటిగ్రేషన్, ఈ డెలివరీ, సర్వీస్ డెలివరీ అంతా కూడా వీళ్ళు చేశారు. ఇది అందుకనే వాళ్ళు దేశంలోనే మేజర్ లార్జెస్ట్ సొల్యూషన్ ప్రొవైడర్ అని చెప్పుకోవడానికి కారణం. అలాగే ఇంటిగ్రేటెడ్ మెషినరీ కంట్రోల్ సిస్టమ్స్. మెషినరీ దాంట్లో చాలా ఉంటాయి, మనకి డిఫరెంట్ మెషినరీస్ ఉంటాయి, బాయిలర్స్ ఉంటాయి, హీటర్స్ ఉంటాయి, మనకు డిసాలినేషన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి షిప్పుల్లో కానీ సబ్మరీన్స్లో కానీ. వాటిని అన్నింటిని ఇంటగ్రేట్ చేయగలిగిన టెక్నాలజీస్, సొల్యూషన్స్ వీళ్ళు ఇవ్వగలరు. అలాగే ఇంటగ్రేటెడ్ బ్రిడ్జ్ సిస్టమ్. బ్రిడ్జ్ సిస్టమ్ అంటే తెలుసు కదా, మనకు కెప్టెన్ కూర్చుంటే డెక్లో మొత్తం అక్కడ ఏం జరుగుతుందో చూడగలిగినటువంటి సెన్సర్స్, అక్కడ ఉన్నటువంటి పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి కూడా ఇంటగ్రేట్ చేయగలిగినటువంటి ఒక వర్టికల్ వీళ్ళ దగ్గర ఉంది. అలాగే మరైన్ వీసాట్ నెట్వర్క్, షిప్ టు ల్యాండ్, ఈ కమ్యూనికేషన్స్ అన్ని కూడాను ఫిక్స్డ్ ప్రోటోకాల్, దాన్ని ఎవరు హ్యాక్ చేయకుండా చాలా సెక్యూర్డ్గా కమ్యూనికేట్ చేయగలిగినటువంటి ఆ యొక్క ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళు డెలివర్ చేశారు. అలాగే అడ్వాన్స్ సర్ఫేస్ మూవ్మెంట్ గైడెన్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్. సో అర్థం చేసుకోవచ్చు, మెరైన్కి సంబంధించి అన్ని సొల్యూషన్స్ వీళ్ళు ఇవ్వగలరు. కాబట్టి వీళ్ళు మొత్తం దేశం అంతా కూడా మన ఇంక్లూడింగ్ పోర్ట్ బ్లేర్తో సహా మన ఏవైతే మన నేవల్ అసెట్స్ ఉన్నాయో అక్కడంతా వీళ్ళ ప్రెజెన్స్ ఉంది. మ్యాక్సిమం సర్వీస్ ప్రొవైడర్ వీళ్ళే. కాబట్టి విదేశాల నుంచి మళ్ళీ ఆ సర్వీసెస్ తెచ్చుకోకుండా మన దగ్గరే అంతటి కెపాసిటీ ఇచ్చినటువంటి ఎల్కామ్ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళ సొల్యూషన్స్ అన్నవి ఈరోజు మన నేవీ అంత అద్భుతంగా పనిచేస్తోంది, కోస్ట్ గార్డ్ పనిచేస్తుంది అంటే దానికి కావాల్సినటువంటి బ్యాక్ బోన్ వీళ్ళే ఇస్తున్నారు. కాబట్టి ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్సే కాదు, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, ఎక్స్టర్నల్ ఇంటిగ్రేషనే కాదు,
మన దేశంలో కూడా ఆత్మనిర్భరత పేరిట చాలా ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ కూడా తీసుకొచ్చారు. కాబట్టి అటువంటి సంస్థలు మన దేశం యొక్క రక్షణకు వాళ్ళు ఎంతో దోహదపడుతున్నాయి. కాబట్టి వాళ్ళను, వాళ్ళ సిబ్బందిని, అలాగే వీళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి మన DRDO, మన ప్రభుత్వాన్ని అందరినీ కూడా మనం అభినందిద్దాము. వీళ్ళ సిబ్బంది రామారావు 250 మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం. పర్ఫెక్ట్ సార్, చాలా అద్భుతంగా వివరించారు, చాలా అద్భుతంగా తెలియజేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.